మా తండ్రి, గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగాను క్షేమంగాను కాపాడే ఈ సాయంకాల సమయంలో ప్రవేశపెట్టినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మేము ఎందు నిమిత్తం అయితే ఇక్కడ కూడి ఉన్నామో మీకు తెలిసి ఉన్నది. మరి ముఖ్యంగా తండ్రి, మా సహోదరుడైనటువంటి రాజశేఖర్ గారు మహిమా ఛానల్ ద్వారా వాక్యాన్ని విస్తరింపజేయుచుండగా తండ్రి, అనేక మంది ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే భాగ్యం దయచేయమని ప్రభువు పేట వేడుకుంటున్నాం తండ్రి. గూడులేని గువ్వల దారి తప్పితే, గుండె చెదరిన కోయిలనై మూగబోయితే. గూడులేని గువ్వల దారి తప్పితే, గుండె చెదరిన కోయిలనై మూగబోయితే. నీ గుండెలో దాచుమా, నీ గూటికి చేర్చుమా. నీ గుండెలో దాచుమా, నీ గూటికి చేర్చుమా. నా ప్రాణమా, నా క్షేమము నీవయ్యా. నా క్షేమమా, నా ప్రాణము నీవయ్యా. గూడులేని గువ్వల దారి తప్పితే, గుండె చెదరిన కోయిలనై మూగబోయితే. గువ్వలకు గుళ్ళిష్టం, కోయిలకు పాటిష్టం. గువ్వలకు గుళ్ళిష్టం, కోయిలకు పాటిష్టం. నాకేమో నీవిష్టం, నీ సన్నిధి ఎంతో ఇష్టం. నాకేమో నీవిష్టం, నా సన్నిధి ఎంతో ఇష్టం. నువ్వంటే ఇష్టం యేసయ్యా, నీ వెంటుంటేనే ఇంకా ఇష్టమయ్యా. నువ్వంటే ఇష్టం యేసయ్యా, నీ వెంటుంటేనే ఇంకా ఇష్టమయ్యా. సృష్టికర్త తండ్రి అయినటువంటి దేవుడు అనేటువంటి అంశాన్ని మనం కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. బైబిలు వాక్యం చెప్పినటువంటి పరిస్థితి ఏంటంటే, ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేసినప్పుడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనేటువంటి మాట మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది. దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, జీవమైనటువంటి దేవుడు, మనుషులను తయారు చేసినటువంటి దేవుడు సృష్టిని కూడా ముందుగా తయారు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సృష్టి ఆరంభం ఎప్పుడో మనకు తెలియదు. కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితమని కొందరు చెబుతూ ఉంటారు, కొన్ని వేల సంవత్సరాలని మరికొందరు చెబుతూ ఉంటారు. సృష్టి ఆరంభమైనటువంటి సమయం ముఖ్యం కాదు, కానీ సృష్టి జరిగిందన్నటువంటి సత్యమే ప్రధానం. ఈ జగత్తు శాశ్వతం కాదు, దేవుడొక్కడే శాశ్వతుడు. ఈ జగత్తు శాశ్వతం కాదు, దేవుడొక్కడే శాశ్వతుడు. ఈ విశ్వాన్ని శూన్యంలో నుంచి తన వాక్కు ద్వారా, అపరిమితమైనటువంటి తన శక్తి ద్వారా దీన్ని దేవుడు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మహా సృష్టికర్త ఈ మొదటి వచనంలో మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. ఆయన గురించి 1వ అధ్యాయంలో 30 సార్లు మరి చెప్పబడుతూ ఉన్నది. కీర్తన గ్రంథము 35వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము సృష్టించబడిను అనేటువంటి మాట ఇక్కడ మనకు కనబడతా ఉన్నది. యెహోవా దేవుడు తన వాక్కు ద్వారా, ఆయన నోటి ఊపిరి చేత సమూహము సృష్టించబడినటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి జీవమైనటువంటి దేవుడు, ఆయన సర్వాన్ని సృష్టించగలిగినటువంటి దేవుడు, మహోన్నతమైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనము కూడా మరి ఆరాధించవలసినటువంటి అవసరత ఉన్నది. కీర్తన గ్రంథము 102వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు, పూర్వమే నీవు భూమికి పునాది వేసితివి,
ఆకాశములు కూడా నీ చేతి పనులే అనేటువంటి మాట అక్కడ మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది. పూర్వమే నీవు భూమికి పునాది వేసితివి అనేటువంటి మాటను మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు ఈ భూమికి సృష్టికర్త ఉన్నాడనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం నమ్మవలసినటువంటి పరిస్థితి ఉన్నది. జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మహోన్నతమైనటువంటి దేవుడుగా, సింహాసనాశ్రమైనటువంటి దేవుడు, జీవమైనటువంటి దేవుడు, వాక్శక్తి కలిగినటువంటి దేవుని ద్వారా ఈ యొక్క సమస్తమైనటువంటి సృష్టి కలుగుతూ ఉందనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 5వ వచనంలో ఒకసారి మనం గమనించినప్పుడు, ఆకాశమును సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీద ఉన్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మనిచ్చుచున్న దేవుడైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అనేటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఆకాశమును సృజించిన వాడు, వాటిని విశాలపరిచినటువంటి దేవుడు, భూమిని అందులో పుట్టిన సమస్తాన్ని కూడా విశాలపరిచినటువంటి దేవునికి మనం స్తుతులు చెల్లించవలసినటువంటి అవసరతున్నది. కాబట్టి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి సంపూర్ణంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని ప్రేమించాలి, ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి బైబిల్ ద్వారా మనం హెచ్చరించబడతా ఉన్నాం. భూమిలో ఉన్నటువంటి సకల జనులకు ఆయన ప్రాణాన్ని ఇవ్వగలిగే చూస్తున్నటువంటి ప్రజలారా, దేవుని యొక్క మహాశక్తిని బట్టి, ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి వాక్కును బట్టి, దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆలోచన బట్టి ఈ సృష్టి యావత్తు నిర్మించబడింది, ఈ సృష్టి యావత్తు సృష్టించబడింది అనేటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. సృష్టి ఆరంభం ఎప్పుడూ మనకు తెలియదు, కానీ కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం అని చెప్పేసి అని చెబుతూ ఉంటారు, కొన్ని వేల సంవత్సరాలు అని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ ఆకాశమును సృజించి వాటిని విశాలపరిచినటువంటి దేవుడు భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీద ఉన్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇవ్వగలిగినటువంటి దేవుడు, మహోన్నతమైనటువంటి దేవుడు. ఆయన ఇచ్చిన జీవాత్మ ద్వారా మనము భూలోకములో చలిస్తూ ఉన్నాము, జీవిస్తూ ఉన్నాము. దేవుని కృప ద్వారా అనేకమైనటువంటి సంవత్సరాలు భూలోకములో మనం జీవిస్తూ ఉన్నాం. కేవలం దీనికి కారణం ఏంటంటే దేవుడు మనుషులకు జీవాత్మను ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. సృష్టికర్త అయినటువంటి దేవుడు జీవాత్మను ఇవ్వటం వలన మనిషి అనేకమైన సంవత్సరములు తన జీవితాన్ని భూలోకములో కొనసాగిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. తండ్రి అయినటువంటి దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు మహింపరచబడాలంటే మనము దేవుణ్ణి ఆరాధించవలసిన అవసరం ఉన్నది, దేవుణ్ణి మనము కొనియాడవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రియమైనటువంటి సంఘమా, దేవుని యొక్క సన్నిధిలో నీవు విరిగి నలిగిన మనసుతో ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో దేవుని కోసం నువ్వు జీవిస్తూ ఉంటావు, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటావు, అప్పుడు నీ జీవితంలో దేవుడు అనేకమైనటువంటి అద్భుతములు చేస్తాడనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినప్పుడు, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు అనేటువంటి మాట అక్కడ మనకు కనపడతా ఉన్నది. కాబట్టి ఆకాశములకు సృష్టికర్తయగు దేవుడు అనేటువంటి మాటను మనం చూసినప్పుడు, అంటే ఈ ఆకాశములన్నింటినీ కూడా దేవుడు సృష్టికర్త అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన భూమిని కలుగ చేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచరు అనేటువంటి మాట అక్కడ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆయన సృష్టిని కలిగి చేయకముందు దాన్ని సిద్ధం చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి నీ జీవితంలో సిద్ధపాటు అనేది అవసరం. దేవుడు తన సృష్టిని జరిగించటానికి దేవుడు చేసినటువంటి ఆ సృష్టి సంపూర్ణముగా ఉండటం కోసం దేవుడు కూడా సిద్ధపడినటువంటి పరిస్థితి ఉన్నది, సిద్ధపరిచిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మనము కూడా సిద్ధపడాలి, స్థిరపరచబడాలి. ప్రభువునందు ఎప్పుడైతే మనం సిద్ధపడతామో, స్థిరపరచబడతామో, దేవుని యందు ఒక సంపూర్ణమైనటువంటి వివేకముతో ముందుకు మనం సాగుతామనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా హెచ్చరించబడతాం. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినప్పుడు, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను అని చెప్పేసి వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి
సమస్త సృష్టిని కలుగ చేసినటువంటి దేవుడు సమస్తమును ఆయన మూలముగా కలిగెను అనేటువంటి మాటను ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండును కాబట్టి మరి ఆయన దేవుని యొద్ద ఉన్నటువంటి సమయంలో సమస్త సృష్టిని కలుగ చేసిన తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు, మరి ఈ సృష్టికర్త అయినటువంటి త్రియక దేవుని యొక్క నామం పేరట ఈ సమస్తమైనటువంటి పరిస్థితి కలుగుతూ ఉంది అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడతా ఉన్నాం. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృజించబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావమును పొంద అర్హుడు అని చెప్పుచు తన కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనములో చూసినట్లయితే ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి అనేటువంటి మాటను అక్కడ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మరి దేవుడు సమస్తమును సృష్టించేటువంటి సృష్టికర్త, ఆయన జీవనైనటువంటి దేవుడు, నిన్ను నన్ను దినదినము పోషించినటువంటి దేవుడు, మరి ఆశీర్వదిస్తున్న దేవుడు, బలపరచు దేవుడు, సమస్తమును ఇవ్వగలిగేటువంటి దేవుడు, ఆలోచనకర్త అయినటువంటి దేవుడు, బలమిచ్చువాడు ఆయనే అనేటువంటి సమస్యల వానికి బలమిచ్చువాడు ఆయనే అనేటువంటి మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి, సృష్టికర్త అయినటువంటి నీవు మహాశక్తిమంతుడు అనేటువంటి దేవుడవు. కాబట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను నిన్ను. నీవే మహిమ ఘనత ప్రభావమును పొందిన అర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను సింహాసనం ఎదుట వేసిరి అనేటువంటి మాటలు అక్కడ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి సమస్తముకు సృష్టికర్త అయినటువంటి దేవునికి ఆ యొక్క పరలోకంలో ఉన్నటువంటి మరి వారందరూ కూడా తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. నీవే ఘనత మహిమ ప్రభావములు కలిగినటువంటి దేవుడు అని చెప్పుచు తమ కిరీటములను మరి వారు ఆ సింహాసనం ఎదుట వేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మరి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనము ఆరాధించవలసిన అవసరం ఉన్నది. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనము మరి పూజించవలసినటువంటి అవసరత ఉన్నది అనేటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. కాబట్టి ఇదిగో సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి తప్ప సృష్టిని పూజించకూడదు. కానీ మనుషులు చేసే పని ఏంటంటే సృష్టిని పూజిస్తా ఉన్నారు. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే ఏ సృష్టిని కూడా నీవు పూజించకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద ఉన్న నీళ్ళ అందే గాని దేనిని కూడా నీవు మరి పూజించకూడదు అనేటువంటి మాటను దేవుడు చెబుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్టు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండును అని దేవుడు చెబుతా ఉన్నాడు. చీకటి అగాధ జలముల పైన క్రమిండును, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండును అనేటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మొదటిగా అంటే భూమి నిరాకారముగా ఉన్నదన్నమాట, శూన్యముగా ఉన్నటువంటి పరిస్థితిని దేవుడు చూస్తా ఉన్నాడు. చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను అనేటువంటి ఆ మాటను చూస్తా ఉన్నాం. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనేటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడు దేవుని యొక్క తన మహాకృప ద్వారా తన శక్తి ద్వారా ఒక సంపూర్ణమైనటువంటి జీవాన్ని సృష్టికి కలిగిస్తూ ఉన్నాడు అనేటువంటి ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా ఇక్కడ మనం తెలుసుకుంటాం. దట్ వాజ్ వితౌట్ ఫామ్ అండ్ వైడ్ అండ్ డార్క్నెస్ వాజ్ ఓవర్ ద ఫేస్ ఆఫ్ ద డీప్ అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండును అనేటువంటి మాట చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆ చీకటిని వెలుగుమయం చేయటానికి దేవుడు మరి ఈ యొక్క సమస్తమైనటువంటి సృష్టిని సృష్టించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. శూన్యం అనగా ఏంటంటే రూపము లేకుండా అనేటువంటి మాటను అక్కడ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి రూపము లేకుండా ఉన్నటువంటి దాన్ని దేవుడు ఒక సంపూర్ణమైనటువంటి రూపమును కలిగించాడు. నీకు నాకు సమస్త మానవాళికి ఆయన జీవమైనటువంటి దేవుడుగా ఉండి సమస్తమును అయినటువంటి దేవుడు మనకు ఒక రూపమును ఏర్పాటు చేశాడు, మనకు ఒక పోలికను ఏర్పాటు చేశాడు. సృష్టికి ఏ రీతిగా అయితే రూపాన్ని కలిగి చేశాడో అదే రీతిగా మనిషికి కూడా ఒక రూపాన్ని కలిగి చేసేటువంటి దేవుడు జీవమైనటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి వాక్యం ద్వారా మరి హెచ్చరించబడతాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినప్పుడు నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అంటే భూమిని మరి చూసినప్పుడట నిరాకారముగా శూన్యముగా ఉందట, అది ఆకాశం తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయిను అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితులను
దేవుడు ఒక సంపూర్ణమైనటువంటి వెలుగును కలిగించాడు. పగటిని ఏలటానికి, సూర్యుడిని రాత్రిని ఏలటానికి, మరి చంద్ర నక్షత్రములను దేవుడు సృష్టించినట్టుగా కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సృష్టికర్త అయినటువంటి దేవుడు మహోన్నతమైనటువంటి దేవుడు. ఈ దేవుడు తప్ప మరి భూలోకములో ఎవడు కూడా దేవుడు లేడు అనేటువంటి యథార్థాన్ని ఈ దినం మనం ప్రకటిస్తా ఉన్నాం. కాబట్టి విలుచున్నటువంటి ప్రియమైనటువంటి మరి సంఘమ, దేవుని యందు విశ్వాసం ఉంచి సృష్టికర్త అయినటువంటి దేవుడిని స్మరిస్తూ మరి దేవుని యందు మరి నీవు నిలకడగా ఉండవలసినటువంటి అవసరతను దేవుడు చెబుతూ ఉన్నాడు. దేవుని కొరకు సిద్ధపరచవలసినటువంటి పరిస్థితిని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన సృష్టిని కలుగచేసి, భూమిని కలుగచేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాడు. కాబట్టి మనల్ని కూడా సిద్ధపరిచి స్థిరపరచటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. బహుశా ఆరంభంలో భూమి మానవ నివాసానికి యోగ్యంగా లేదని చెప్పుకోవచ్చు. ఎందుచేతనంటే మరి ఆకాశంలో వెలుగు లేనప్పుడు, భూమి మీద నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడు అక్కడ మనుషులు జీవించటానికి సరైనటువంటి మానవ నివాసానికి యోగ్యముగా లేనిదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలా దాన్ని నివాసయోగ్యంగా చేయడానికి దేవుని ఆత్మ అక్కడ నెలకొల్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మరి అయోగ్యమైనటువంటి దాన్ని, మరి రూపు లేనటువంటి దానిని ఒక సంపూర్ణమైనటువంటి మరి జీవమైనటువంటి స్థితిలో తీసుకొచ్చినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనము ఘనపరచవలసినటువంటి అవసరతను గురించి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనాన్ని అక్కడ మనం చూసినప్పుడు, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సులకు సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దుర్దినములు రాకముందే ప్రియమైనటువంటి సంఘమా, ఈ దినములో మనం చూసినప్పుడు అనేకమైన దుర్దినములు మనం చూస్తా ఉన్నాం. లేచినది మొదలు మళ్ళా తిరిగి మనము పడక మీదకి వెళ్ళేంత వరకు అనేకమైనటువంటి సంగతులు భూలోకములు మనం చూస్తా ఉన్నాం. బహు భయంకరమైనటువంటి మరణములు, యాక్సిడెంట్లు, అనేక రకాలైనటువంటి మరి హత్యలు, దోపిడీలు, దొంగతనములు, మరి అనేకమైన యుద్ధ సమాచారములు మనం చూస్తా ఉన్నాం. దుర్దినములు రాకముందే అని దేవుడు చెబుతా ఉన్నాడు. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే అని చెప్పేసి చాలా స్పష్టమైనటువంటి సందేశాన్ని దేవుడు అక్కడ ఇస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మరి నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి నాకు సంతోషం లేదనేటువంటి నీవు చెప్పు సంవత్సరములు రాకముందే అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దేవుడు కృపామయుడు కాబట్టి ఇప్పుడు నీవు రక్షించబడాలని, నేను రక్షించబడాలని, సమస్త సృష్టికి ఆధారభూతులైన దేవుడు, సమస్తను సృష్టించిన దేవుడు, సమస్తమును కలుగు చేసిన దేవుడు, ఈ సమస్త విశ్వాన్ని సంపూర్ణంగా దీవించినటువంటి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి అవసరత ఉంది అని చెప్పేసి మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మనము మరి హెచ్చరించబడతా ఉన్నాం. కాబట్టి ఆరంభంలో భూమి నివాసానికి యోగ్యముగా లేదని మరి మనం గ్రహించినప్పుడు దేవుడు దానిని నివాస యోగ్యముగా చేశాడు. కాబట్టి ఇప్పుడు నీకున్నటువంటి సమస్తాన్ని కూడా యోగ్యమైన జీవితముగా చేయగలిగినటువంటి దేవుడు. కాబట్టి దేవుని యందు మనం విశ్వాసం ఉంచవలసినటువంటి అవసరం ఉంది. బైబిల్ అంతటిలో దేవుని ఆత్మ అనేక దేవుని కార్యాలు జరిగించటం మనం చూస్తా ఉన్నాం. ఆది మరి ఉన్నటువంటి ఆ సృష్టి ఆరంభంలో ఆత్మదేవుడు ఉన్నాడు, అంతములో దేవుడు ఉన్నాడు. అట్లాగే దేవుని యొక్క అనేకమైన అద్భుతమైన కార్యములను పరిశుద్ధాత్మ దేవుడు దినదినము జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ అంతటిలో దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆత్మ అనేక దేవుని యొక్క కార్యాలను జరిగించినట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ దినములలో, అంత్య దినములలో మనుషులందరి మీద దేవుని యొక్క ఆత్మ నేను కృమ్మరిస్తానని చెప్పేసి మరి యోవేలు ద్వారా పలికినటువంటి వాగ్దానాన్ని ఈ దినం మనం చూస్తా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు అనేకమైన అద్భుతమైనటువంటి కార్యములను ఈ దినములను జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకో మాట చెప్పుకుందాం. చీకటి సూర్యుని కమ్మక ముందే, మరి వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్త నువ్వు స్మరణకు తెచ్చుకోనమనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మరి సంఘమా, దేవుని ఎడల భయము కలిగి, భక్తి కలిగి, విశ్వాసము కలిగి సృష్టించినటువంటి మరి సృష్టికర్తను మనం పూజించవలసిన అవసరం ఉంది తప్ప సృష్టిని పూజించవద్దు అనేటువంటిది మరి బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడతా ఉన్నది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ సృష్టిని
పూజించవద్దు, సృష్టికర్తను మాత్రమే పూజించాలి అనేటువంటి ఆ పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడతా ఉన్నాం. కాబట్టి మరి దేవుడి ఎడల విశ్వాసమైనటువంటి ప్రజలు ఇప్పుడు టీవీ ఛానల్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా మీ జీవితంలో సృష్టికర్తను స్మరించండి, సృష్టికర్తను జ్ఞాపకానికి తెచ్చుకోండి, సృష్టికర్తను మీరు మరి ఆరాధించండి, పూజించండి. మీ కుటుంబంలో ఎటువంటి మరి లోటుపాట్లున్నా కానీ సరిచేయగలిగిన దేవుడు, దీవించగలిగినటువంటి దేవుడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించగలిగినటువంటి దేవుడు అనేకమైన రీతులుగా నిన్ను యోగ్యమైనటువంటి స్త్రీగా పురుషునిగా చేయగలిగినటువంటి మహాదేవుడు అనేటువంటి సత్యాన్ని మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి సంపూర్ణమైనటువంటి మరి విశ్వాసముతో దేవుని ఎడల ఒక సంపూర్ణమైనటువంటి ఆశ కలిగి ముందుకు సాగవలసినటువంటి అవసరత ఉన్నదని చెప్పేసి అని మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు మరి సృష్టిలో ఆరంభం ఎప్పుడో మనకు తెలియదు కానీ దేవుని మరి ఒక సంపూర్ణమైనటువంటి ఆ ఆలోచన మనం కలిగి ఉండాలని చెప్పేసి అని వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అనేటువంటి మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మరి ఈ సంపూర్ణమైనటువంటి ఆ భూమి ఆకాశంలో చూసినప్పుడు మనకెంతో ఆశ్చర్యం కలుగుతూ ఉందన్నమాట. సృష్టి తన యొక్క పరిధిలో తాను దేవుడు చేసినటువంటి ఆ సృష్టి దేవునికి భయపడి దేవునికి మరి లోబడి సృష్టి సమస్తము కూడా జరుగుతూ ఉంది అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సంఘమా, ఈ వాక్యం నిలుచున్నటువంటి మనము దేవుని ఎడల విశ్వాసం కలిగి దేవునితో సమాధానపడి మనకున్న సమస్తమైన పాపలను విడిచిపెట్టి రూపాంతరపరచబడి యేసయ్య నందు సంపూర్ణమైనటువంటి జీవాన్ని కొనసాగించడానికి